శ్రమలు రావడము మంచిది. కీర్తనలు 119:73 వచనాన్ని మనము చదువుదాం. నేను నీ కట్టడలు నేర్పరచుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలైను. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుడు ప్రతి విశ్వాసికి కొన్ని విషయాలు నేర్పేయడానికి ఇష్టపడుతున్నాడు. అవి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు శ్రమ అనేది అనుమతించి ఆ శ్రమల ద్వారా చాలా విషయాలు నేర్పేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది కుంగిపోతారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది నాకేదికి శ్రమలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు బాగా బాధపడతా అంటారు. కొంతమందికి విశ్వాసం సన్నగిలిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు చూసి మీరు దేవుని నమ్ముకున్నందుకు మీకు దేవుడు కూడా ఏమి మంచి చేయాలని చెప్పేసి అన్నప్పుడు కూడా చాలా మంది సన్నగిలిపోతా అంటారు. కానీ ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేర్చుకునేది ఉన్నది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదుగుతున్న కొద్దీ, మనము వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ దేవుడు కొత్త కొత్త అనుభవాలు నేర్పించడానికి ఒక శ్రమ అనుమతించి తర్వాత మనకు కొన్ని విషయాలు దేవుడు అర్థం చేపిస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనములో 48 10వ వచనం 610 పేజీలు. నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? స్వయాన మన సృష్టికర్త మనం తయారు చేసిన దేవుడే ఇబ్బందిలో మనల్ని, మన విశ్వాసము మనము పెరుగుతున్న కొద్దీ, చాలా మంది దేవుని తెలుసుకున్న కొత్తలో ఎంతో ఆసక్తి ఉంటుంది, ఎంతో హుషారుగా ఉంటారు, ఎంతో ప్రార్థన చేస్తారు, ఎంతో దేవుని కొరకు పరిగెత్తారు. కానీ రాను రాను ఏమవుతారంటే చాలా దిగజారిపోతా అంటారు. కనుక ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నప్పుడే దేవుల్లో ఉంటారా, అన్ని రకాలుగా లేకుండా దేవుల్లో ఉంటారా అని దేవుడే ఇబ్బంది అనే కొలిమిలో ఏం చేస్తున్నాడట? పరీక్షిస్తారట. దేవునికి స్తోత్రాలు. నేనే నిన్ను అంటున్నాడు. అంటే శ్రమలు కష్టాలు మనకు వస్తున్నప్పుడు మనకు ఎవరో మంత్రం చేస్తే వచ్చినాయి కాదు, మనము ఏదో తప్పు చేస్తే వచ్చినాయి కాదు, కానీ నేను అనే దేవుడే మనలను ఇబ్బంది అనే కొలిమిలో ఆయన పరీక్షిస్తున్నాడు. కనుకనే మనకు ఈ శ్రమలు వస్తున్నాయి. అదేవిధంగా ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చరిత్రము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ చూడు, దేవుడు నరులను చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ చెడుతనము, వారి హృదయం యొక్క అంటే మన హృదయము మనము ఎలా ఉంటుంది అనేది దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు కనుక మన హృదయము దేవుని ఎదుట కరెక్ట్ ఉన్నదా లేదనేది దేవుడు పరీక్షించడానికే మనకు ఇబ్బంది అనే కొలిమిలో ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇబ్బందులు వేసినప్పుడు ఏమైందంటే ఈ కాలుతున్నప్పుడు మనలో ఉన్న ఆ ఒక బంగారం అయితే మరి అగ్గిలేసినప్పుడు దాని మీద ఉన్న ఆ వేస్టేజ్ డస్ట్ ఎట్లా పోతుందో మనం కూడా ఈ ఇబ్బంది ద్వారా క్లియర్ అయిపోతాము. దేవుని దగ్గరికి మంచిగా మనము సన్నిధిలో ఉండడానికి దేవుడు ఒక మంచి అవకాశం మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుని ద్వారానే మనం నిర్మించబడ్డము, దేవుని దాన్ని తయారు చేయబడ్డము. ఆ ఏ దేవుడికి మనం తయారు చేసిండో ఆ దేవునికి లోబడక హృదయము, ఆలోచనలు, తలంపులు చెడిపోతున్నాయి కనుక వారికి పుట్టిన సంతానం కూడా ఏమైపోతున్నదంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఆ తల్లిదండ్రులు చేసిన దోషములు కుమారుల మీదకి వస్తున్నాయట. అందుకే
హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకున్నవాడు. అంటే దేవుడు తన దూతలను ఎలా చేసిండాడంటే అగ్గిలో వేసి, మనం అంతకుముందు ఒక వాక్యం చెప్పుకున్నాము, బంగారంతోనూ ముత్యములతోనూ అలంకరించబడి అంటాడు. అంటే అంత గొప్పగా దేవుడు దేవదూతలను తయారు చేసిండు కనుక మనము కూడా ఈ తండ్రుల దోషము కుమారుల మీద ఉన్నది కనుక మనము కూడా దేవదూతల లెక్క దేవదూతల లెక్క మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ దేవదూతలైతే ఏ విధంగా అగ్గిలో నుంచి బయటికి వెళ్ళడో మనం కూడా అగ్గిలాంటి శ్రమలకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. కనుక అందుకే ఈ సంగతి అంతా తెలుసుకున్న దావీదు ఏమంటాడు, నాకేందుకు కష్టం వచ్చింది, నాకేందుకు ఈ బాధ వచ్చింది, నేను దొరికిన దేవునికి అంటలేడు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన దోషములు కుమారుల మీదకి. ఎందుకంటే మనము మంచోళమే కలుసుకున్న తల్లిదండ్రుల హృదయాలు ఎట్లా ఉండే, వారి హృదయపు ఆలోచనలన్నీ కేవలము దేవుడు చూసినప్పుడు చెడ్డగా కనబడ్డాయి. కనుక వాళ్ళ దోషాలు మన మీదకి రావద్దని దేవుడు ఏం చేసినట్టే మనలను మరి దేవదూతలు ఉండే స్థానంలో మనం ఉండాలంటే మరి దేవదూతలు ఏ విధంగా అయితే అగ్గిలకెళ్ళి చేసిండో మనము కూడా ఇబ్బంది కొలిమిలోకి వెళ్ళి మనము శుద్ధి కావడానికి దేవుడు మనకు శ్రమను అనుమతిస్తున్నాడు. దేవునికి మహిమ. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనము, లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులని ఇందురు గనుక వారికను చావనేరరు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి మనల్ని ఆయన రెండో రకాల తీసుకపోయినప్పుడు మనం ఎలా ఉంటామాట, పునరుత్థానమందు వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారుల యందురు గనుక వారిగా చావనేరరు. అంటే నిత్య జీవము, నిత్య పరలోక రాజ్యం మనకి ఇవ్వడానికి ఈ తల్లిదండ్రుల దోషాలు మన మీద ఉన్నాయి గనక అవి పోవడానికి దేవుడు మనకు ఇబ్బందిని కొలిమిలో వేసిండు. దేవునికి స్తోత్రాలు. ఇది క్రైస్తవులంటేనే, క్రైస్తవ జీవితం అంటే క్రిటికల్ పొజిషన్. ఎంత బాగున్నా కానీ ఏదో ఒక శ్రమ అనేది మానవునికి ఉంటుంది. ఏ క్రైస్తవుని అడిగినా కానీ ఎలా ఉన్నారని అడిగితే మనము వాళ్ళు ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ చెప్తూనే ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నట, పునరుత్థానములో మనము దేవదూతలు ఏ విధంగా అగ్గిలకెళ్ళి బయటకు వచ్చిర్రో మనము కూడా ఆ అగ్గిలాంటి శ్రమకెళ్ళి బయటకు వస్తే ఆ దేవదూతతో సమానం ఉండడానికి దేవుడు మనల్ని శ్రమలు అనుమతిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, 14వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త మనకు తెలిసిన వాక్యమే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరుండులాగున మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. దేవునికి స్తోత్రాలు. దేవుని రాజ్యములో దేవుడు ఏం చేస్తున్నాడట, మనకు స్థలము సిద్ధపరుస్తున్నాడట. దేవునికి స్తోత్రాలు. దేవుడు అంటున్నాడు, దేవుడు స్థలంలో మీరు ఉండాలి. అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ తల్లిదండ్రులు చేసిన దోషాలు కావచ్చు, మీరు చేస్తున్న పాపాలు కావచ్చు మీ మీద ఉన్నాయి కనుక ఎప్పుడైతే మరి ఇబ్బంది కొలిమిలో వేసి దేవుడు ఏం చేస్తున్నట్టే ఈ శ్రమల ద్వారా మనకు ఆ సమస్యలను మనల్ని క్లీన్గా చేసి విశ్వాసంగా తయారు చేసి దేవుడు తన పక్కన కూర్చోవడానికి మనం ఇష్టపడుతున్నాడు. అంటే మనకి ఎంత శ్రమ వస్తే అంత దేవుడి రాజ్యంలో మనకు స్థలం అనేది దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇదంతా తెలుసుకున్న దావీదు అంటున్నాడు, ఓహో నేను నా తల్లిదండ్రులు చేసిన దోషాలు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మా నాన్న మా తాతల హృదయం యొక్క ఆలోచన తలపులన్నీ చెడ్డయే కనుక మరి ఆ యొక్క శ్రమ ద్వారా దేవుడు నన్ను ఒక దూతల స్థానం ఉండడానికి సిద్ధపరుస్తున్నాడు కనుక ఆయన ఉన్న జాగా నేను ఉంటా కనుక అందుకే ఈ శ్రమలన్నీ నా తల్లి నాకు మేలాయను అంటున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల సమస్యలు కానీ, మానసిక బాధలు కానీ, అనారోగ్య స్థితులు కానీ ఏదొచ్చినా కానీ దేవుడు మన చెయ్యి విడిచిపెట్టలేడు. దేవుడు నేనే నిన్ను అంటున్నాడు అంటే దేవుడే నీకు ఆ శ్రమ అనుమతిస్తున్నాడు. ఆ సంగతి మనం మర్చిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే యోబు జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు ఆయన దేవుడు గిట్టెందుకు చేసిండు, ఈ దేవుడు నాకు పాటి లేడు, ఇంత శ్రమలా నేను ఎందుకు భరించాలి, దేవుడు విడిచిపెడితే మంచిది అని అనుకోలేదు. ఎందుకంటే ఆ యోబుకి ఎంత శ్రమ వచ్చిందో అంత దేవుడు స్థలమును అక్కడ సిద్ధపరిచిండు. కనుక మనము విశ్వాసంలో మనము ఒక గంట దేవుని సన్నిధిలో ఉండలేని వాళ్ళము, యుగ యుగాలు దేవుని సన్నిధిలో మనం ఉండలేము. కనుక ఈ శ్రమల ద్వారా మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కువ ప్రార్థన జీవితము కలిగి దేవునితో సహవాసం మనం చేయాలని దేవుని యొక్క అభిష్టమై ఉంటున్నది. కొద్ది మాటలు ప్రభు మన వీధిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.